ఓకే, నితిన్ గారి తమ్ముడు మూవీ ట్రైలర్ వచ్చేసింది. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు అంట. జూలై 4th నాడే రిలీజ్ అవుతుంది. ఇట్ వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ జూలై 4th. తర్వాత కింగ్డమ్ వస్తా అన్నారు, దే చేంజ్ టు జూలై 25th. తర్వాత కింగ్డమ్ రానన్నారు, సో దే చేంజ్ ఇన్ టు జూలై 4th అగైన్. సో ట్రైలర్ వచ్చేసింది. చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమా నితిన్ గారికి, ఎందుకంటే డూ ఆర్ డై. ఇప్పటి వరకు ఆయన లాస్ట్ ఫిల్మ్ హిట్ ఏంటో గుర్తు రావట్లేదు భయ్య. ఐమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. అండ్ ఒక్క సినిమా కూడా నచ్చలే ఈ మధ్యలో నాకు. ఎప్పుడో భీష్మ అప్పుడు నచ్చింది, 5 years అయిపోయిందా అది సిచ్యువేషన్ అన్నట్టు. సో బాగుండాలనుకుంటున్నా. ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ తమ్ముడు ట్రైలర్. అక్కని చూసావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది, కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు. లయనా, లయ గారు చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. నిలబెడతా. ఈయన వకీల్ సాబ్. అంబరగొడుగు. ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే దారి. సీజీ బాగుంది. ఉంది, ఒక్క అడుగు కూడా బయటికి తీయలేరు. ఏంటైనా సరే మొదట మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళండి. ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్తో చెప్తే. యారి సీజీ బ్లడ్ మరీ ఇంత దారుణమా? సీజీ మ్యూజిక్ నాకు కొడుతున్నాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. యు విల్ సీ మాస్ డెత్స్. ఈ ప్రాంతం అంతా శ్మశానంలో మారుతుంది. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. ఏం జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ? ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. సూపర్ అనిపించట్లేదు, బట్ ఇట్ వాస్ గుడ్. ఓకే, బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ఆర్చర్ వాళ్ళ అక్క చాలా రోజులుగా మాట్లాడకపోవడం వల్ల వాళ్ళ అక్క ఉండే ఊరికి మళ్ళీ వచ్చిండే. ఐ థింక్ పెళ్ళి అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను ఇదంతా నా సోల్ స్టోరీ, నేను వేసుకుంటున్నానంటూ. సో వాళ్ళ అక్కకి ఇప్పుడు లొల్లై ఉంటుంది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందేమో, ఆ ఊరికి వెళ్ళిందేమో, అప్పటి వరకు వాళ్ళ ఊరికి వెళ్ళలేదేమో, ఆ ఊరిలో ప్రాబ్లం వచ్చింది వాళ్ళ అక్కకి. మేబీ వాళ్ళ అక్క చచ్చిపోయింది అనిపిస్తుంది నాకు, ఎంత లయ గారు చనిపోయారు అనిపిస్తుంది నాకు దీంట్లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఎవరైతే మేనగోడలు ఉంటారో మేనగోడలకి కాపాడుకోవడానికి నితిన్ వచ్చింది అనిపిస్తుంది. సో నితిన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని జనరల్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. నేను జస్ట్ ఏమవుతుందో. కొన్ని షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నిజంగా, చాలా చాలా బాగున్నాయి కొన్ని షార్ట్స్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే లైక్ సీజీ విపరీతంగా వాడి వారదుబ్బీరు, నాకు ఆ సీజీ కొడుతుంది. ఆ సీజీని సరిగా వాడతారా లేదా అని టెన్షన్ వస్తుంది అన్నట్టు. ఆ సీజీని కనుక సరిగా పెడితే హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు, చూడాలి. చెప్పినట్టుగానే లైక్ దీంట్లో వర్ష బొల్లమ్మ హీరోయినా, సప్తమి గౌడ గారి హీరోయినా ఎవరో తెలీదు. బట్ అంటే లైక్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మన క్యారెక్టర్స్ ఏదో పట్టించుకోం కదా. సో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ ఇది ఆబ్వియస్లీ ఆర్చర్ అని చెప్పారు కాబట్టి, సో అదొకటి. ఈ షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సీజీతో వేసారు ఆబ్వియస్లీ. అండ్ ఈ సీజీ ఈ ఊరికి వెళ్ళాలంటే ఒకటే రూట్లోకి వెళ్ళాలి, లేకపోతే పోలేరు అనేది చెప్పారు అన్నట్టు. బాగుంది అది. సో ఇదో పెడతాను. యా, అండ్ ఇదంతా సీజీ బాగానే వాడారు, చాలా వరకు నీట్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. షార్ట్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అంటే లైక్ ఒక ఊరు అండ్ ఇట్ గివ్స్ కైండ్ ఆఫ్ దట్ విరూపాక్ష వైబ్. అంటే విరూపాక్షని కాపీ చేసినట్టు కాదు. విరూపాక్ష రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు అలానే వచ్చినాయి అనమాట. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి ఏదో సంథింగ్ కైండ్ ఆఫ్ మిస్టికల్ ఒక మిస్టరీ జరుగుతూ ఉంటుంది. ఆ మిస్టరీలో లైక్ అంతా డిఫరెంట్ ఉంటుంది, కూడా అలానే ఉంటుంది. సో అట్లా అది ఏదో ఉందన్నట్టు ఆ ఊర్లో జరిగే కథలన్నీ. సో అక్కడ ఉండే క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్నట్టు. సప్తమి కూడా యాక్చువల్లీ ఈ ఊర్లో ఉండేదేమో, కాబట్టి ఆమెనే వాటి క్వాలిటీ ఆమె చెప్తుంది రాకండి అని చెప్పేసి. సో అది బాగానే అనిపిస్తుంది. లైక్ చాలా వరకు నైట్ షాట్సే ఉన్నాయి, చాలా వరకు నైట్లోనే జరుగుతున్నట్టు సినిమా కూడా, అది ఇంట్రెస్టింగ్ ఉంది. విలనే నాకు తేడా కొట్టేదా విలన్ ఇప్పుడు నాకు అర్థం కాదు. యు ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ లైక్ ఎట్లా ఒక 60 to 70 crores పెట్టే సినిమా తీస్తున్నారా కదా, 60 to 70 crores. ఒప్పుకొని దీనికి 40 to 50 crores పెట్టి సినిమా ఇస్తున్నాను అనుకోండి. విలన్ని తీసుకొస్తే కనీసం ఆయనకి లిప్ రీడింగ్ అని ఇప్పించచ్చు కదా, ప్రూఫ్ రీడింగ్ ఏదైనా ఏమంటారు, కనీసం ప్రాంప్ట్ అని ఇవ్వండి, కనీసం ఆయన తెలుగులో పదాలైనా పలకనివ్వండి. ఏంటి ఆయన ఏదో లాంగ్వేజ్లో మాట్లాడా, ఇక్కడ మన తెలుగులో డబ్బింగ్ చెప్తుంటే ఆ సింక్కి ఆ సీన్కి అక్కడ ఉండే ఇంటెన్సిటీ మొత్తం పోతుంది. ఇంకా ఎన్నేళ్ళని ఇదే చేస్తా కూర్చుంటారు? ఎంత కన్వీనియంట్ ఇది మీకు. డబ్బులు పెట్టిది వస్తున్నారు కదా థియేటర్కి టికెట్ రావడానికి, టెక్నికలీ మీరు రావట్లేదని కదా ఏడుస్తున్నారు. ఇట్లాంటివి చేస్తే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇంకా నాకు అదే తేడా కొడతా ఉంటుంది మీ దగ్గర నుంచి.
కనీసం ప్రూఫ్ దాని ఏమంటారు ప్రాంప్ట్ అని ఇప్పియండి, లిప్స్ అన్నా సేమ్ లిప్సింగ్ అన్నా పెట్టియండి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ, ఇక్కడ నేను ఏదో అనుకోవాలి, ఇంకా అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటో అదే అర్థమవుతుంది నాకు. అండ్ ఆల్సో సీజీ వైజ్గా పర్లేదు అనిపిస్తుంది, కొన్ని షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి, కొన్ని షార్ట్స్ బాగాలేవు. లైక్ ఈ షార్ట్ బాగానే అనిపిస్తుంది, లైక్ ఇది కొంచెం బ్రహ్మాస్త్ర కొట్టింది అంటే లైక్ బ్రహ్మాస్త్రాలు అంత మంచి సీజీ ఉంది, ఎవరు దీని కూడా అలానే ఉందని చెప్తున్నా, పర్లేదు. లైక్ ఈ షార్ట్స్ అన్ని బాగానే అనిపిస్తున్నాయి. సో ఈ అమ్మాయి కోసమే వచ్చింది అనిపిస్తుంది నాకైతే మాత్రం స్టోరీ. ఏంట్రా స్టోరీ లేపేట్రా, నీ స్టోరీ నువ్వే రాసుకోకరు అనుకోకండి. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది దిస్ ఈజ్ మై థాట్స్, దీస్ ఆర్ మై థాట్స్. సో ఓకే, ఏమో నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది భయ్య. లైక్ షార్ట్స్, ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కేవి గుహన్ గారు కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. లైక్ ఇట్లాంటి షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇదే తేడా కొట్టింది నాకు అయ్యా. లైక్ నిజంగా ఈ సీజీ అంతా ఒకటి చూపిస్తా, కొంచెం ఆగండి. ఏంది లైక్ ఆ ఏంది బ్లడ్, సీజీ బ్లడ్, అది సీజీ అదంతా టోటల్ యారో హెడ్ సీజీఏ, ఆ బ్లడ్ పడడం ఏంటో ఇదంతా లాస్ట్ క్లైమాక్స్ లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ షార్ట్ లో తేడా తెలుస్తుంది కొంచెం, బట్ ఏం చేస్తాం కానీ లేదు, అక్కడ ఏం చేయలేదు, బడ్జెట్ ఇష్యూస్ అక్కడ వస్తాయి కానీ. బట్ ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ ఊరికి వెళ్ళాలంటే జస్ట్ ఇదంతా ఒక ఐలాండ్ లెక్క ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఇది ఒకటే దారి, ఈ దారి నుంచే వెళ్ళాలి, అది మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దారి మీద లాస్ట్ క్లైమాక్స్ ఏదో ఫైట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఐఎమ్ హ్యాపీ. ఒక ఈ విలనే అని ఏం మాడుతున్నా ఆయనకైనా అర్థమవుతుందా లేదా అర్థమవుతుంది నాకేమైతే ఇది సిచ్యువేషన్ అన్నట్టు. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఓకే, లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రీగ్డ్. ఎందుకంటే నితిన్ గారి సినిమాలు ఈ మధ్యలో అసలు ఏవి నచ్చట్లేదు నాకు. ముఖ్యంగా రాబిన్ హుడ్ అయితే మాత్రం నా వల్ల సచిన కాలేదు. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి బట్ ఈసే దరిద్రమైన సినిమా వచ్చిన తర్వాత లైక్ ఇది ఒక కాంటెంట్ ఓరియంటెడ్, లైక్ కాంటెంట్ మీద బాగా ఫోకస్ అయిన సినిమా అనిపిస్తుంది. లైక్ జస్ట్ ఏదో ఫన్ ఇవ్వాలి, కమర్షియల్ హంగులు పెట్టాలి అట్లా కాకుండా ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు, ఆ కాన్సెప్ట్కి స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది లాస్ట్ వరకు ఉంటే హ్యాపీ, అంతకంటే నాకు ఇంకేమొద్దు. అనవసరమైన లైక్ కామెడీలు అవన్నీ చేయకుండా లైక్ నాకైతే మాత్రం మంచిగా ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ రియల్లీ ప్రామిసింగ్ దట్ థియేటర్లో చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ ఇస్తే హ్యాపీ అయ్యా, లేకపోతే తేడా. సో ఇది సిచ్యువేషన్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది అజనీష్ లోక్నాథ్ ఆబ్వియస్లీ. అంటే లైక్ ఎట్లుందంటే సిచ్యువేషన్ ఇప్పట్లో అజనీష్ లోక్నాథ్ ఎట్లాంటి మ్యూజిక్ ఇవ్వమంటారా అంటే మాత్రం ఆయన డైరెక్ట్ ఏం చెప్తున్నాడు, నాకు విరూపాక్షలో కొట్టిన చూసినావు అట్లాంటి మ్యూజిక్ ఇవ్వు, మంగళవారం కొట్టిన చూసినావు అట్లాంటి మ్యూజిక్ ఇవ్వు, కాంతారాలో కొట్టిన చూసినావు అట్లాంటి మ్యూజిక్ ఇవ్వు, అవన్నీ కలిపి కొట్టిస్తే ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది కూడా వింటుండే మంచిగా అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళిన తర్వాత తేడా పడుతుంది, అది నా బాధ. బాగుండాలని అనుకుంటున్నా అండ్ ఐ హోప్ సినిమా బాగుండాలి, హిట్ కావాలి. సినిమా హిట్ అయితే హ్యాపీయే కదా భయ్య, సినిమా బాగుండాలని అనుకుంటున్నాను కదా. సో మీ థాట్స్ ఏంటి అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసి మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.